అవ్వడం, ఆ తర్వాత రచయితగా వెనక్కి చూసుకోకుండా బాగానే. కాకపోతే అప్పట్లో అంటే 52 సినిమాలు రాసిన, అక్కడి నుంచి ఇండస్ట్రీకి ఆంధ్రదేశ్ ఇక్కడికి వచ్చేసింది హైదరాబాద్కి. మై బ్యాంక్ బ్యాలెన్స్ వాస్ ఓన్లీ 2 lakhs. 52 సినిమాలు రాసిన తర్వాత నా పరిస్థితి అది. అందుకని వద్దులే ఇంక సినిమాలు అని లక్కీగా ఆ సమయానికి మెల్లిగా వేషాల్లో క్లిక్ అవ్వడం, శివ రావడం, యమలీల అయిపోవడం, నేను పెన్ను మూసి తాత్కాలికంగా జేబులో పెట్టుకున్నాను. ఆ తర్వాత జాబ్ సాటిస్ఫాక్షనే కాకుండా జేబు సాటిస్ఫాక్షన్ కూడా మొదలైంది రచయితగా. ఉత్తరోత్తర తెలుగు సినిమా రచయితలకి ఆర్థిక పరిపుష్టిని కలిగించిన ద్వయం పరుచూరి బ్రదర్స్. అప్పటిదాకా మామూలు అన్నం తింటున్న రచయిత ఈ మెల్లిగా బిర్యానీ, పులిహార తినడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి సభలోనూ నేను చెప్తుంటా, వాళ్ళ కారణంగానే రచయితకి ఒక గౌరవం, డబ్బు రెండు పెరిగాయి. ఇవాళ దిస్ ఈజ్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ ఎనీ రైటర్. ఇవాళ ఆల్మోస్ట్ దర్శకుడితో సమానంగా రచయిత కూడా సంపాదించడానికి విజయేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, ఆయనే సాక్షి. సో రచయితల పరిస్థితి ఇవాళ బాగుంది. నేను కూడా వేషాలు మానేసి రచన చేద్దామని ఉద్దేశం కలుగుతుంది. ఎందుకంటే అమౌంట్ అంత గట్టిగా వస్తుంది ఇప్పుడు. పాపం ఇక్కడ ఈ విషయంలో పర్సనల్ బ్రదర్స్ ఎప్పుడు వాళ్ళిద్దరు కలిపి సింగిల్ అమౌంటే, సింగిల్ షాలు అనే సింగిల్ షీల్డే కూడా. ఇప్పుడే అడిగాను నేను, ఇద్దరికి చెరోటి ఇచ్చారులేండి అన్నాడు. అలాగా రచయిత అనేవాడు వెన్నెముకే. కానీ పూర్వం మాకు కేవలం తమలపాకులు, పేపర్లే ఇస్తుండేవారు. ఇప్పుడు డబ్బులు కూడా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త రచయితలు ఈ మధ్య దాదాపు 5,000 మంది అంటే కథలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిసి చాలా సంతోషం. అంతమంది రచయితలు, అన్ని అవకాశాలు లేకపోయినా అంతమంది రచయితలు ఉండడం చాలా గొప్ప విషయం ఏ సినిమాకైనా. గతంలో సినిమా రచయితల పేర్లు పోస్టర్ల మీద ఉండేవి కావు. నాకు తెలిసి 90% ఇప్పుడు కూడా లేవు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఉంటుంది, ఆర్ట్ డైరెక్టర్ పేరు ఉంటుంది, కానీ సినిమా రచయితల పేరు ఇప్పటికీ కూడా చాలా పోస్టర్స్ మీద ఉండదు సార్. అక్కడ నా ఉత్తరాదిలో సలీం జావేద్ పేరు ఫస్ట్ టైం పోస్టర్కి ఎక్కింది. దక్షిణాదిలో వీళ్ళిద్దరు పరుచూరి బ్రదర్స్ పేరు ఉండేది. ఆ తర్వాత దాసనారాయణరావు స్వతహాగా రచయిత దర్శకుడు కాబట్టి ఆయన పేరు ఉండేది. కానీ ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయం పాటించట్లేదు మన వాళ్ళు. చూద్దాం, రచయితల పేర్లు కూడా వచ్చే స్థితికి మనం ఎదుగుదామని ఆశిస్తూ శుభం భూయాత్, శివోహం. శ్రీ వడ్డేపల్లి గారి స్పందన. సభకు నమస్కారం. నా స్పందన చిన్న గేయ ముక్తకంతో. చదువుకు అందం సంస్కారం, మనసుకు అందం మమకారం, మనిషికి అందం సాకారం, మనుగడకు అందం ఉపకారం, గుడులకు అందం ప్రాకారం, బడులకు అందం శ్రీకారం, సభలకు అందం చమత్కారం, అతివలకు అందం అలంకారం, ప్రతిభకు అందం పురస్కారం. నాకు ఈరోజు ఈ పురస్కారం అందించిన మన సంఘానికి ఒక నమస్కారం. అది తెలపడం నా సంస్కారం. చాలా బాగుంది, ఇంతే మాట్లాడండి. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి గారు ఇప్పుడే వచ్చారు. వారిని వేదిక మీదకి వచ్చి సన్మానం గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు సార్, ఒక్కసారి మీరు వేదిక మీదకి వస్తే మిమ్మల్ని మేము సన్మానించుకుంటాము. చల్లా భాగ్యలక్ష్మికి మీ చేతుల మీద
శ్రీ పచ్చూరి వెంకటేశ్వరరావు సార్ గారి స్పందన. మామూలుగా అందరికీ నమస్కారం అంటాం. ఇప్పుడు ఏంటంటే రచయితలందరికీ నమస్కారం. ఈ సభ వల్ల ఎప్పుడు పుణ్యం చేసుకుంటే ఇంతమంది రచయితలు ఒకేసారి కన్నుల పండుగ ఉంది చూడటానికి చాలా సంతోషం. నేను ఈ మధ్య రచన మానలా, రచయితగానే మిగిలా. ఎందుకంటే నాటకాలు రాశారు 3. ఒకటి S11 అని. S11 అంటే ఈ మధ్య రైలు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది. మీకు గుర్తుందో లేదో, కావల్లో S11 అనే భూమి తయారైపోయింది. దాని మీద రాశారు. రెండవది 7వ గది. 7వ గది అంటే మనిషికి 7 గదులతో సంబంధం ఉంటుంది. తల్లి కడుపు ఒక గది, ఉయ్యాల ఒక గది, ఊడి ఒక గది, ఎలిమెంటరీ స్కూల్ ఒక గది, హై స్కూల్ ఒక గది, కాలేజీ ఒక గది, 6వ గది శోభనం గది, 7వది ఎవరో వేయకూడదు ఇంకో అమ్మాయి గదిలోకి అడుగు పెట్టాం. ఆడు పెట్టాడు, అదేంటి కదా అని నాటకం. 3వది యూత్సుడు అనే నాటకం. యూత్సుడు అంటే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ధర్మరాజు తన సైన్యంలోకి వస్తాడు. వచ్చి మేము చేసేది అధర్మ యుద్ధం అని మీరు ఎవరు అనుకుంటే అటు వెళ్ళిపోయి అంటాడు. అంటే ఎవరు అంటాడు కాలంలో తిరుగుతాడు. వాళ్ళు చేసేది అధర్మ యుద్ధం అని మీరు ఎవరు అనుకుంటే ఇటండి అంటే యూత్సుడు అని ఒక ఆయన వస్తాడు. ఆయనే తర్వాత భారతదేశాన్ని పరిపాలించాడు. అందుకు ఆ కథ రాశాను. అమౌంట్ బుక్స్ పెట్టేది మా వాళ్ళు తీసుకోవాలా, అది అందరికీ ఇద్దాం అనుకున్నా. సరే తర్వాత రైటర్స్ అసోసియేషన్లో పెడతాను. తప్పకుండా మీరు చూసి అభినందనతో పాటు ఆశీర్వాదాలు ఇవ్వండి. థ్యాంక్ యూ. కారు నాకు కాదు నా కథకి అని నిర్మాతతో మొహమాట లేకుండా చెప్పగలిగిన ధీశాలి విజేంద్ర ప్రసాద్ గారి గురించి ఏది? తెలుగు చలనచిత్రాల పరిధిని ఖండాంతరాలకు విస్తరింపజేసి తెలుగు కథా శిల్ప వైభవాన్ని జగద్విఖ్యాతం చేసిన రచయిత, దర్శక దార్శనికులు శ్రీ విజేంద్ర ప్రసాద్. చిత్రకథా రచయిత స్థాయిని శిఖరాగ్రాలకు చేర్చిన విజేంద్ర ప్రసాద్ గారు శ్రీమంతుల